బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరబోతోంది. రేపు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో రాష్ట్ర మంత్రివర్గ కూర్పు ఎలా ఉంటుందన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రానికి మంత్రివర్గంలోకి తీసుకునే వారికి స్వయంగా ఆయనే ఫోన్ చేసి చెప్పే అవకాశం ఉంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో కేబినెట్లో చేరడం దాదాపు ఖాయమైంది. ఆయన ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఉంది. డిప్యూటీతో పాటు కీలక శాఖలను తీసుకునే ఆలోచనలో పవన్ ఉన్నారు. ఆయనతో కలిపి మొత్తం 4 మంత్రి పదవులు జనసేనకు లభించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అగ్రనాయకత్వం అడిగిన మేరకు ఆ పార్టీ నుంచి 2 మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసిందే. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, ఇవాళ మంత్రివర్గ కూర్పుకి కసరత్తు దాదాపు ఖాయమైనట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం ఇస్తారా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? యాక్చువల్లీ టీడీపీ వర్గం నుంచి కూడా పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఇదే అంశాన్ని జనసేన వర్గాలు కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. అయితే దాన్ని తీసుకోవాలా వద్దా అనే దాని అంశం పైన ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేలతోనూ అలాగే ఎంపీలతోనూ జనసేన పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులతో కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మీటింగ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర ఇదే అంశం పైన కూడా వారు సుదీర్ఘంగా చర్చిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. 10:30 వరకు వారు ఇక్కడ చర్చించిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా ఎమ్మెల్యేలు కానీ పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా ఎన్డీఏ మీటింగ్లో వారు పాల్గొనబోతున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడికి మీటింగ్లో పాల్గొన్న తర్వాత అక్కడి నుంచి రాజ్భవన్కి వెళ్ళి ప్రభుత్వానికి ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వాళ్ళకి సంబంధించినంత లెటర్లు ఇచ్చేసి అక్కడి నుంచి కూడా గవర్నర్ని కలిసి వాళ్ళు రాబోతున్నారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించిన విషయంలో ఇప్పుడు 21 ఎమ్మెల్యేలు గెలిచినటువంటి పరిస్థితుల్లో అమరావతి అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కువగా జనసేన పాత్ర అనేది చాలా ప్రముఖంగా ఉండాలన్న ఉద్దేశంతో కూడా వారు భావిస్తున్నారు. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నా కూడా కంపల్సరీ కూడా దాంట్లో వారు పాల్గొనాలన్న ఉద్దేశంతో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మెజారిటీ మంత్రి పదవులు తీసుకోవడం వల్ల ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు ప్రభుత్వంలో కూడా బలమైనటువంటి ముద్ర వేయగలుగుతామనే ఉద్దేశంతో కూడా జనసేన పార్టీ శ్రేణులు కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇదే అంశాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ వద్ద కూడా వారు ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ వచ్చి డిప్యూటీ సీఎంగా పదవి కానీ తీసుకుంటే మాత్రం కంపల్సరీగా ఆ వేవ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. కంపల్సరీగా పైగా ఇతరులకు ఎవరు కూడా ఇంకో డిప్యూటీ సీఎం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అలాగే అదే ప్రోటోకాల్తో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్. సో ఇవి ఉంటే మాత్రం కంపల్సరీ కూడా పార్టీ కూడా మేలు జరుగుతుంది, అభివృద్ధి కూడా చేసుకోవచ్చు, మనకు కావాల్సినటువంటి పనులు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు అనేది చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి సంక్షేమ పథకాల కంటే ఆల్రెడీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ పనులన్నీ చేయించుకోవాలంటే కంపల్సరీ కూడా పవర్ అనేది చాలా ఇంపార్టెంట్, పవర్ షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ తరహాలను ఆలోచించమని కూడా ఆ పవన్ కళ్యాణ్ వారు కోరినట్టుగా మనకు సమాచారం వస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ తీసుకుంటారా లేదా? ఎందుకంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాదాపు జూన్ 17 తారీఖు నుంచి కానీ 20వ తారీఖు నుంచి ఇటు షూటింగ్స్ పెట్టుకోమని ఇప్పటికే కొంతమంది నిర్మాతలకి ఇటు ఏఎం రత్నం కానీ ఇట్లా ఓజీ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కానీ పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఇప్పటికే ఊహాగానాలు వచ్చాయి. ఎందుకంటే ఈ సమయంలో ఆయన కానీ ఇటు డిప్యూటీ కానీ తీసుకుంటే సినిమాల పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కు. సో వాటికి కూడా దాదాపు ఒక్కొక్క సినిమాకి 20 నుంచి 25 రోజుల పాటు వరకు కాల్ షీట్ ఇవ్వాలని కూడా వారు కూడా కోరుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ దానికి సముఖత వ్యక్తం చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఆ 20 రోజులు షెడ్యూల్ అయిపోతే మాత్రం ఆల్మోస్ట్ సినిమాకి సంబంధించి క్లోజ్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ అయితే హరిహర వీరమల్లు క్లోజ్ అవుతుంది. అలాగే ఓజీకి సంబంధించి కూడా కొంచెం పార్ట్ ఉంది కాబట్టి అది కూడా క్లోజ్ అయిపోతుంది. అది కూడా 2 పార్ట్లుగా తీసుకొస్తారు, ఒక పార్టీకి వస్తుందని ఒక సంశయం ఉంది. సో పక్క రాజకీయంగా ఇటు సినిమా పరంగా కూడా అన్ని రకాలుగా కూడా ప్రధానమైనటువంటి ముద్ర వేయాలనే ఉద్దేశంతో కూడా వారు ఉన్నారు కాబట్టి దాని తగ్గట్టుగానే చర్యలు తీసుకుంటారు. ఇప్పుడే ప్రస్తుతం
కాకినాడకి సంబంధించిన ఎంపీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ కూడా ఆయన మీటింగ్ కోసం రావడం జరిగింది. దానితో పాటు ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశాలపైన కూడా వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు. ఎందుకంటే మంత్రి పదవులు తీసుకోవడంతో పాటు పదవులని మంత్రి పదవులు ఏ శాఖలు తీసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ శాఖలు బలమైనటువంటి శాఖలు జనసేన వద్ద ఉంటే కంపల్సరీ కూడా తమ ముద్ర అనేది ఉంటుంది అనేసి కూడా వారు భావిస్తున్నారు. సో ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీకి సముఖత ఉన్నాడా లేదనేది ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. చెప్పండి ప్రియా. రైట్ రానా, అలాగే అంటే ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఒక్కరికే ఇస్తారని తెలుస్తోంది. అది కూడా పవన్ కళ్యాణ్ని ఆఫర్ చేస్తున్నారు. మరి ఆయన తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనే ఉత్కంఠ ఒకటైతే, ఆయనతో పాటు 4 మంత్రి పదవులు జనసేనకి వచ్చాయి కదా. సో వీళ్ళలో ఏ శాఖలు ఆ జనసేన పార్టీకి వచ్చే అవకాశం ఉంది అనే ఊహాగానాలు కానీ సమాచారం కానీ ఏదైనా ఉందా? ముఖ్యంగా వ్యవసాయ శాఖ అడుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాని తర్వాత భారీ జలవనరుల శాఖ కూడా అడుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు హోంశాఖ ఎట్లా డిప్యూటీ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వద్దే ఉండాలనేసి కూడా వారు భావిస్తున్నారు. లేకపోతే గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పంచాయతీరాజ్ శాఖ అది కూడా తీసుకోవాలని కూడా వారు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే చర్చలు జరుగుతున్నాయి. ఏ శాఖలు అడిగితే బాగుంటుంది, ఏవి డిమాండ్స్ అడిగితే బాగుంటుంది అనేసి కూడా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వారు వెళ్ళబుచ్చుతున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు సీనియర్ నేతలు కూడా వచ్చారు కాబట్టి కేవలం ఇటు పార్టీలు ప్రభుత్వం భాగస్వామి అవడమే కాకుండా పార్టీని బలోపేతం తీసుకుని కూడా నిర్ణయాలు తీసుకోవాలనేది కూడా చాలా మంది సీనియర్లు అభిప్రాయపడినట్టుగా మనకు సమాచారం అవుతుంది. పదవులు తీసుకుంటాం కానీ ఏ మంత్రి పదవి అంటే అది తీసుకుంటే దానికి పెద్దగా విలువలేనటువంటి మంత్రి పదవులు తీసుకోవద్దు, మంచి శాఖలు తీసుకోవాలనే ఉద్దేశంతో కూడా వారు అభిప్రాయపడినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే అంటే బీజేపీ నుంచి కూడా చాలా కీలకమైనటువంటి శాఖను అడిగినట్టుగా మనకు సమాచారం అంటున్న నేపథ్యంలో వారు ఏ పదవి అడుగుతారు, ఏ శాఖ అడుగుతారు అనేది కూడా ఒక క్లారిటీ లేదు. వాళ్ళు కూడా మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ అభిప్రాయాన్ని వెలుపుస్తారు. మొత్తం ఇప్పుడు ఎన్డీఏ ఎమ్మెల్యేల మీటింగ్ అయిపోయిన తర్వాత ముగ్గురు, ఇటు పురంధేశ్వరి కానీ, ఇటు చంద్రబాబు నాయుడు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ ముగ్గురు కూడా కూర్చున్న తర్వాత వారు డిసైడ్ అవుతారు. రేపు ఎవరు మంత్రి పదవులకు స్వీకారం చేస్తారనేది కూడా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అయితే ఇప్పటికే జనసేన నుంచి ఆశాహోవులు చాలా మంది ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం దాదాపు 4 ప్రపోజల్స్ని అయితే పెట్టుకున్నారు. వాళ్ళకైతే షూర్ షాట్కి ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా ఆయన కూడా భావిస్తున్నారు. ఈసారి అన్ని కోణాల్లో కూడా రాజకీయ కోణంలో ఆలోచించి సామాజిక ఆర్థిక అన్ని రకంగా చూసుకున్న తర్వాత మాత్రమే మంత్రి పదవులకు ఎంపిక చేయాలని కూడా ఆయన అభిప్రాయపడినట్టుగా తెలుస్తుంది. ఎక్కడ కూడా పూర్తిగా ఎటువంటి విమర్శలకు తావు ఇవ్వకుండా ఈ మంత్రిపై కూర్పు ఉండాలనే ఉద్దేశంతో కూడా పవన్ కళ్యాణ్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ కూర్పు అనేది ఖచ్చితంగా పార్టీ బలోపేతం దిశగా ఉండాలి అనే ఉద్దేశంతో కూడా ఆయనకు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఒక్కొక్కరు నాయకులందరూ కూడా వస్తున్నారు, లోపలికి వెళ్తున్నారు. ఎందుకంటే నిన్న సాయంత్రమే పవన్ కళ్యాణ్ ఇక్కడ చేరుకున్న తర్వాత ఒక్కొక్కరిని నిన్న చాలా మంది సీనియర్లతో కూడా కలిసిన తర్వాత వారి యొక్క అభిప్రాయాలను కూడా ఆయన తెలుసుకున్నారు. ఏంటి ప్రభుత్వంలోకి భాగస్వామ్యం తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా ఆయన అడిగారు. ఒకవేళ భాగస్వామ్యం లేకపోతే ప్రధాన ప్రతిపక్షగా కొనసాగితే ఎలా ఉంటుంది అనేది కూడా అనే 2 వర్షన్స్ కూడా ఆయన మాట్లాడినట్టుగా మనకు సమాచారం అవుతుంది. కొంతమంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. దాన్ని చూస్ చేసుకొని ఇవాళ ఎట్లాగో ఎమ్మెల్యేలు వచ్చారు కాబట్టి, ఎలాగో ఎంపీలు కూడా వస్తున్నారు కాబట్టి అందరి ముందే వాళ్ళు ఓపెన్గా మీ యొక్క ఒపీనియన్ చెప్పమనేసి కూడా పదే పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు. పైగా జనసేనకు కూడా కొన్ని పాలసీలు ఉన్నాయి కాబట్టి ఆ పాలసీలను ఉద్దేశించి దాంతోపాటు ఇప్పటికే మేనిఫెస్టోలో కూడా జనసేన పార్టీ 3 అంశాలను కూడా వారు ప్రస్తావించినటువంటి నేపథ్యంలో వాటిని అమలు ఏ విధంగా ఉండాలి, అమలు ఉండాలంటే ప్రభుత్వంలోనే గట్టిగా మనం ఉండాలనే ఉద్దేశంతో కూడా వారు భావిస్తున్నారు. ఏదో శాఖలు తీసుకుంటే జనసేనకు అంత వాల్యూ ఉండదనేసి కూడా చాలామంది కూడా అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యంలో ఏ శాఖలు తీసుకుంటే బాగుంటుంది అనే దానిపై కూడా ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిపిన తర్వాత దాదాపు ఇంకా ½ అన్ అవర్లో ఈ యొక్క సమావేశం ముగుతుంది. దాని తర్వాత మనకు పూర్తి వివరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ రానా, అలాగే అంటే కూటమిలో ఉన్న వాళ్ళలో ఇంకా కీలకమైన పోర్ట్ఫోలియోలు ఎవరిని వరించబోతున్నాయనే ఉత్కంఠ కూడా ఉంది. సో కీలకమైన పోర్ట్ఫోలియోలు ఎవరి దగ్గర ఉండబోతున్నాయి అనే సమాచారం ఏదైనా ఉందా? ఎలాగ మెజారిటీ ఎమ్మెల్యేలు టీడీపీకి ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా వరకు కూడా ఆల్మోస్ట్ 4-5 కీలకమైనటువంటి శాఖలు వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు. మిగిలిన శాఖలు ఏదైతే కూటమిలో భాగస్వామైనటువంటి జనసేన పార్టీకి కానీ ఇటు బీజేపీకి కానీ వాళ్ళు ఇస్తారు. కాకపోతే జనసేన పార్టీ మాత్రం చాలా కీలకమైనటువంటి శాఖల్ని వారు కూడా దృష్టి పెట్టారు. ముఖ్యంగా దాంట్లో హోంశాఖ ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. హోంతో పాటు డిప్యూటీ, అలాగే భారీ జలవనరుల శాఖ కానీ, తర్వాత పంచాయతీరాజ్ కానీ ఇవన్నీ కూడా మన చేతిలో పెట్టుకోవాలి, వ్యవసాయ శాఖ కూడా పెట్టుకోవాలని కూడా వాళ్ళు ప్రతిపాదనలు కూడా చెప్పినట్టుగా సమాచారం అవుతుంది. ఒకవేళ అవి వస్తే మాత్రం
టీడీపీ చేతిలో మిగతాకు సంబంధించి ఆ ఫైనాన్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉంటాయి. సో ఇప్పుడు చర్చల దశలో ఉంది కాబట్టి ఎలాగో టీడీపీ ఆర్థిక సంబంధించిన శాఖని వేరే పార్టీకి కేటాయించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అది ఎట్లాగ ఇవ్వరన్న నేపథ్యంలో ఈసారి హోంశాఖ మీద చాలా గట్టిగానే జనసేన పట్టుబడుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇప్పుడు మన కాసేపట్లో అక్కడ వారు సమావేశం అవుతున్నారు కదా, గవర్నర్తో మీటింగ్ అయిపోయిన తర్వాత మరొక్కసారి కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో సమావేశం వేసే అవకాశం ఉంది. సమావేశంలోనే ఫైనల్గా రేపు మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరెవరికి కేటాయించాలి, ఎలాంటి శాఖలు కేటాయించాలి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే కొన్ని కీలకమైనటువంటి శాఖలు జనసేనకి అప్పచెప్తే ఇటు మెజారిటీ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి టీడీపీలో కొంతమంది ఆ సీనియర్ నాయకులు ఉన్నారు, వారి నుంచి అసమ్మతి వచ్చే అవకాశం ఉందనేసి కూడా టీడీపీ భావిస్తుంది. ఒకవేళ అట్లా వస్తే ముందుగానే బుజ్జగింపు చర్యల కోసం కొంతమందిని నియమించాలనేసి కూడా టీడీపీ అధినేత భావిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. సో ఏదన్నా కూడా టీడీపీనే చూసుకోరు, ఎటువంటి అసంతృప్తులున్నా బుజ్జగింపులున్నా కూడా వాళ్ళే చూసుకోవాలి కాబట్టి. ఎందుకంటే ఇటు జనసేన మొత్తం చూసుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యేల్లో సెకండ్ ప్లేస్లో ఉంది, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దానికి దక్కే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ప్రభుత్వంలో భాగస్వామి లేకపోతే సో ఎటు చూసుకున్నా మాత్రం జనసేనని ఈ క్షణంలో వారిని డిసప్పాయింట్ చేయకూడదు. ఎందుకంటే అనేక త్యాగాలు కూడా వారు చేశారు కాబట్టి, ముఖ్యంగా సీట్ల తగ్గింపు విషయంలో కానీ వాళ్ళు త్యాగాలు చేశారు. ఇప్పుడు మంత్రి పదవుల్లో కూడా వాళ్ళకి కొంచెం తక్కువ ఇస్తే మాత్రం ఆ విమర్శలన్నీ చాలా ఎక్కువ పెరుగుతున్న నేపథ్యంలో ఈ మూమెంట్లో అంత రిస్క్ తీసుకోకూడదు అనేసి కూడా టీడీపీ హైకమాండ్ భావిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.